రుణమాఫీల్లో రైతుల్లో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. సర్కార్ ప్రకటించి నెల రోజులవుతున్నా చాలా మందికి 2 లక్షలకు పైగా రుణం ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్కార్ ఉన్న డబ్బును చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని చెప్పింది సర్కార్. దీంతో చాలా మంది అప్పులు తెచ్చి 2 లక్షలకు పైగా ఉన్న డబ్బును బ్యాంకుల్లో చెల్లించారు. కానీ రుణమాఫీ కాలేదు. దీంతో అక్కడ రుణమాఫీ కాకుండా ఇక్కడ బయట తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు రైతులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ప్రజెంట్ రైతు రుణమాఫీపై ఇంకా రైతులు గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సగం మందికే రైతు రుణమాఫీ జరిగింది. అయితే మిగతా రైతుల పరిస్థితి ఏంటంటే కూడా ఇంకా గందరగోళ పరిస్థితి అయితే నెలకొనే రాష్ట్రంలో. మరి ఇప్పటికే దాదాపు 30,000 కోట్లు రిలీజ్ చేశాము. మరి రైతు రుణమాఫీ 2 లక్షల లోపు తీసుకున్న వారికి అందరికి కూడా అమలు చేస్తాం, అర్హులైన రైతులందరూ కూడా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ మరి ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా మంది కూడా రైతు రుణమాఫీ జరగక ఇటు బ్యాంకుల చుట్టూ ఇటు మరోవైపు అధికారుల చుట్టూ తిరగలేక రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇటు అగ్రికల్చర్ అధికారులు ఇంటింటికి వెళ్లి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరి చాలా వరకు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక వెబ్సైట్ ను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆన్లైన్ లో కూడా వారి రైతుల వివరాలు కూడా ఎంటర్ చేస్తున్నారు. అయితే మేజర్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడంతో మరి ఒక కుటుంబంలో 2-3 రుణం తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కాలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం, దాదాపు 3 విడతల్లో రైతు రుణమాఫీ రాష్ట్ర గవర్నమెంట్ చేసింది. 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది. కానీ చాలా మంది కూడా మేజర్ రైతులకు ఇంకా రైతు రుణమాఫీ జరగలేదు. చాలా వరకు కూడా 50,000 ఉన్న లోపలికే చాలా మంది జరిగింది. మరి అందులో కూడా చాలా మందికి ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు మరి అందులో 2-3 కుటుంబ సభ్యులు రైతు రుణమాఫీ సంబంధించి కూడా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మరి చాలా మంది కూడా కాకపోవడంతో ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇంకా ఎప్పుడు చేస్తారనే కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తాం మరి చెప్పారు. కాబట్టి మరి దీనిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు 2 లక్షల రుణంపై పైన వారు మాత్రం 2 లక్షల లోపు ఉన్న వాటి మాత్రమే మాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉంటే మాత్రం అది ముందుగానే చెల్లించాలని చెప్తున్నారు. మరి చాలా మంది రైతులంతా కూడా 2 లక్షల పైన వారు కూడా రైతు రుణమాఫీ జరుగుతుందని కూడా చాలా మంది చెల్లించడం జరిగింది. కొంతమంది వడ్డీలకు కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి దీంతో 2 లక్షల పైన ఉన్న డబ్బులు కూడా బ్యాంకులో చెల్లించారు. కానీ రుణమాఫీ కాలేదు. దీంతో అక్కడ రుణమాఫీ కాకుండా ఇక్కడ బయట తెచ్చిన అప్పులు కూడా వడ్డీలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక రైతులందరూ దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి దీంతో ఇటు రాష్ట్ర సర్కార్ తీరుపై కూడా రైతులంతా కూడా మండిపడుతున్నారు. మరి 2 లక్షల రైతు రుణమాఫీ లోపు చేస్తామని కూడా స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్. మరి దీనిపై కొర్రీలు పెట్టడం, ఈ రకంగా రూల్స్ పెట్టడంపై కూడా అంటే మొదటి నుంచి కూడా మరి పాస్బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తున్నారు. మరి దీనిపై కూడా చాలా వరకు కూడా కొంతమందికి రైతు రుణమాఫీ జరిగింది, చాలా మంది కూడా రైతు రుణమాఫీ జరగకపోవడంతో మరి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇటు అగ్రికల్చర్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్లే డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. మరి మొత్తం పూర్తిగా ఎప్పుడు చేస్తారని కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే దాదాపు 30,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 18,000 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లో కూడా జమ అయ్యాయి. మరి రైతు రుణమాఫీ సంబంధించి రైతు రుణ ఖాతాలో జమ అయ్యాయి. కానీ మరి మిగతా వారికి ఎప్పుడు చేస్తారంటే కూడా ఇంకా డీటెయిల్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. మరి రాష్ట్ర సర్కార్ ప్రకటించి దాదాపుగా 4 రోజులు అవుతున్నది. కాబట్టి మరి రైతు రుణంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది, మరి వాళ్ళకు రైతు రుణమాఫీ చేస్తారా లేదా దానిపై కూడా ఇంకా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి 2 లక్షల లోపు రుణమాఫీ వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే మరి 2 లక్షల పైబడిన పరిస్థితి మాత్రం మరో పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 లక్షల పైబడిన వారు ఇప్పటికే చాలా వరకు అప్పులు కూడా తెచ్చి మరి వాళ్ళు కట్టిన పరిస్థితి. కాబట్టి మరి పైన మిగతా మొత్తం అమౌంట్ కడితే మరి 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రం అమలు చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై ఇంకా మాఫీ చేయకపోవడంతో ఇటు రైతుల్లో మాత్రం ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మరి దీనిపై కూడా ఇటు రైతు సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి 2 లక్షల లోపు రుణమాఫీ సంబంధించి కూడా అందరూ కూడా అమలు చేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇంకా డీటెయిల్స్ తీసుకునే పరిస్థితిలో ఉంది. అంటే దాదాపు
రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీ ప్రకటించి దాదాపు 3 విడతలు కలిపి దాదాపు 2 నెల రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా ఇంకా చాలా వరకు కూడా రైతు రుణమాఫీ జరగలేదు. కొంతమందికి అంటే ఒక కుటుంబంలో ఒకరు రైతు రుణమాఫీ అంటే రైతు సంబంధించి అప్పు తీసుకుంటే మాత్రం వారికి మాత్రమే అమలైంది. మరి ఒకరిద్దరు కాకుండా పైన ఇంకా 3-4 తీసుకుంటే మాత్రం వాళ్ళకి కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు కాబట్టి మరి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నారు కాబట్టి మరి ఇంకా దీనిపై ఇంకా చాలా వరకు కూడా అక్కడ ఆన్లైన్ లో కూడా కుటుంబ నిర్ధారణ కోసం అని కూడా డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మరి కుటుంబ నిర్ధారణ ఎప్పుడు చేస్తారు, మరి 2 లక్షల లోపు రుణమాఫీకి మాత్రం ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తారంటే కూడా ఇంకా రైతుల్లో మాత్రం ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఒకవైపు 3 విడతల్లో పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే మాత్రం మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. మరి దీంతో ఇటు రైతుల్లో కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో మరి రాష్ట్ర సర్కార్ ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతు రుణమాఫీ సంబంధించి 2 లక్షలకు తీసుకున్న వారికి చాలా మంది కూడా దాదాపు 40% మందిగా రైతులు ఇంకా పెండింగ్ లో ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ రైతు రుణమాఫీ డబ్బులు వారి అకౌంట్ లో ఎప్పుడు ఇస్తారు అన్నపై కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే కొత్తగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి ఆల్రెడీ రుణమాఫీ జరిగిన వాళ్ళు మాత్రం కొత్తగా రుణాలు కూడా తీసుకుంటున్నారు బ్యాంకు వెళ్ళి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి రైతు రుణమాఫీకి అర్హులై ఉండి మరి వాళ్ళకి రైతు రుణమాఫీ జరగలేకపోవడంతో మరి అధికారుల చుట్టూ ఇటు అగ్రికల్చర్ అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కాబట్టి మరి వీళ్ళకి ఈ రకమైన పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ కారణమని కూడా కొంతవరకు రైతు సంఘాలు కూడా ప్రధానంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో చూడాలి. మరి చాలా మంది కూడా రైతు రుణమాఫీ కాకపోవడంతో మరి బ్యాంకుల చుట్టూ రైతులందరూ తిరుగుతున్నా కూడా మరి బ్యాంకర్స్ కూడా పట్టించుకోవట్లేదు. ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి రైతు రుణమాఫీ సంబంధించి అర్హులైన డాటా కూడా తెప్పించుకున్నది కాబట్టి మరి ఇప్పటికే మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై త్వరలోనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా ఇప్పటికే రైతు సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.